నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ మండలిలో గందరగోళం. తిరుమల లడ్డూ కల్తీపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం. ఈ నెల 26 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. 28న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న రేవంత్ సర్కార్. అనర్హత పిటిషన్లపై కొనసాగుతున్న స్పీకర్ విచారణ. ఇవాళ సభాపతి ముందుకు కడియం శ్రీహరి. ఏఐ మనల్ని కాదు, మనం ఏఐను శాసించాలి. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ప్రధాని మోదీ కామెంట్స్. డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. 5గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోగా అందులో కీలక నేతలు ఉన్నట్లు సమాచారం. కర్రెగుట్టలో ఆపరేషన్ 2లో భాగంగా 5,000 మంది సిఆర్పిఎఫ్ బలగాలతో కూంబింగ్ చేపట్టారు. మావోయిస్టు అగ్రనేతలే టార్గెట్గా ఆపరేషన్ 2 కగార్ సాగుతోంది. మావోయిస్టు అగ్రనేతలు దేవ్జీ, సోదీ కోసం కూంబింగ్ చేపట్టగా మరోవైపు లొంగుబాటుకు అగ్రనేతలు సిద్ధమవుతున్నారు. ఇంకా 40 రోజులే ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ మిగిలి ఉంది. రైట్. ఆపరేషన్ 2 కగార్ పేరుతోటి మళ్ళీ మావోయిస్టుల ఏరివేత ప్రక్రియ అయితే చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే సిఆర్పిఎఫ్ బలగాలను ఇటు అడవుల్లో మళ్ళీ మోహరించినట్లుగా తెలుస్తోంది. దాదాపు 5,000 మందిని మోహరించి మావోయిస్టులు ఒక్కొక్కరిని ఏరివేస్తున్నారు. ఈ నేపథ్యంలోని రోజు 5గురు మావోయిస్టులను హతమార్చినట్లుగా మనకు అప్డేట్ అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి లెనిన్. అంటే ఆపరేషన్ కగార్ పేరుతోటి ఎంతో మంది మావోయిస్టులను అంతం చేశారు. మరెంతో మంది మావోయిస్టులు ప్రభుత్వానికి ఆయుధాలు లేకుండా వచ్చి లొంగిపోయారు. అయితే కేవలం ఇంకా 40 రోజులే ఉంది గవర్నమెంట్ అనుకున్న లక్ష్యానికి. అంటే ఇంకా 40 రోజుల్లో పూర్తిగా మావోయిస్టులను లేకుండా చేస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ 2 పేరుతోటి మళ్ళీ అడవుల్లో సైన్యాన్ని మోహరించినట్లుగా తెలుస్తోంది. అసలు పూర్తి అప్డేట్స్ ఏంటిలే నేను విజయ్, ఆపరేషన్ 2 ఖగార్ పేరుతో ఏదైతే కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్ అయితే జరిగింది. 5గురు అగ్రనేతలు మృతి చెందినట్లయితే సమాచారం. ఈ ఉదయం ఆపరేషన్ 2 కగార్ ప్రారంభమైన విషయం తెలిసిందే. కుమ్మింగ్ చేస్తున్న సిఆర్పిఎఫ్ బలగాలు మావోయిస్టులు ఎదురుపడడంతో కాల్పులు జరపగా 5గురు మావోలు హతమయ్యారని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఏదైతే కొన్ని వర్గాలు తెలుపుతున్నాయి. అయితే మావోయిస్ట్ కార్యదర్శి దేవ్జీ టార్గెట్ గా కుమ్మింగ్ అయితే కొనసాగుతుంది. ఏదైతే మనం చూసుకున్నట్లయితే గతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం 2024లో ప్రారంభించిన ఆపరేషన్ కగార్ నక్సలిజం నిర్మూలనే లక్ష్యంగా అయితే కొనసాగుతుంది. ఈ ఆపరేషన్ కింద జరిగిన వివిధ ఎన్కౌంటర్లు మరణించిన నక్సలైట్ల వివరాలు అయితే మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఏదైతే మరణించిన వారి సంఖ్య దాదాపు 2024లో సుమారు 290 మంది నక్సలైట్లను అయితే హతమార్చారు. 2025 నాటికి కేవలం ఏదైతే మొదటి 4 నెలల్లోనే సుమారు 140 నుండి 197 వరకు అయితే నక్సలైట్లు అయితే చంపినట్లు అధికారిక వర్గాలు అయితే మరి తెలుపుతున్నాయి. అయితే ఏదైతే మనం చూసుకున్నట్లయితే ఆపరేషన్ కగార్ దేశవ్యాప్తంగా నక్సలైట్లను ఏదైతే హతమార్చడము, నక్సలైట్లు లేకుండా చేయడము, వాళ్ళందరినీ జనజీవన సవంతులు కలపాలనే దిశగా అయితే సాగుతున్నది. కొంతమంది మనం చూసుకున్నట్లయితే గతంలో తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అలానే ఏదైతే కొంతమంది అనేక మంది మావోయిస్ట్ అగ్రనేతలు అయితే లొంగిపోవడం మనం చూసాము. ఏదైతే ఇదే క్రమంలో దాదాపు ఎన్కౌంటర్ లో మరణించిన వాళ్ళు కూడా మావోయిస్ట్ అగ్రనేతలు అయితే ఉన్నారు. మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అయితే మావోయిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా 21/2/2025 రోజున నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ లో అయితే ఇతనితో పాటు మరో 26 మందిని అయితే
హతమార్చారు. అలానే మనం కీలకంగా చెప్పుకున్నటువంటి నేత ఎవరైతే ఉన్నారో మావోయిస్ట్ పార్టీలో కీలకంగా బెటాలియన్ 1 లో ఉన్నటువంటి కీలక నేత మడ్వి ఇడ్మాన్ కూడా మావోయిస్టులు పీపుల్స్ ఏదైతే గెరిల్లాలో పిఎల్జిఏ బెటాలియన్ 1 కమాండర్ గా అయితే ఇతను కొనసాగాడు. అయితే నవంబర్ 25న 2025లో జరిగిన ఆపరేషన్ లో మరణించినట్లయితే మనకు తెలిసిన విషయమే. ఏదైతే అలానే చూసుకున్నట్లయితే అనేక మంది మావోయిస్టులను అయితే ఇప్పటికైతే హతమార్చారు. గతంలో కూడా చెప్పడం జరిగింది, ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఆపరేషన్ కగార్ మొదలు పెడుతున్న సందర్భంలోనే ఏదైతే జనజీవన స్రవంతిలో కలవండి అని చెప్పేసి కూడా చెప్పినటువంటి సందర్భంలో వాళ్ళు వినకపోవడమే మేము ఆపరేషన్ కగార్ నక్సలేదని నిర్మూలిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీనిపైన అనేక వామపక్ష సంఘాలే కావచ్చు, వామపక్ష నేతలే కావచ్చు, అలానే ప్రతిపక్ష నేతలు అనేక మంది స్పందించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు దాదాపు 500 పైచీలకు మావోయిస్టులను అయితే ఏదైతే లొంగుబాటుకు జనజీవన స్రవంతిలో కలపడానికి అయితే ముఖ్య పాత్ర పోషించింది. అలానే మనం చూసుకున్నట్లయితే అనేక మంది నేతలను అయితే ఇప్పటి వరకు అయితే ఏదైతే జనజీవన స్రవంతిలోకి అయితే ఆహ్వానించారు. ఇప్పుడైతే ఎవరైతే జనజీవన స్రవంతిలో గెలవకుండా ఇంకా అడవుల్లోనే అడవిబాట పడుతూనే ఉన్నారో వాటిపైన ఆపరేషన్ కగార్ ఏదైతే 2 అనే దాంతో ఇప్పటికే దాదాపు 5,000 పైచిలకు బలగాలైతే ఏదైతే కరెగుట్టలు అయితే మోహరించాయి. ఇప్పుడు దాదాపు ఏదైతే మనకు సంబంధించినటువంటి మావోయిస్టులు ఎవరైతే అగ్రనేత దేవ్జీ అలానే కొంతమంది అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అయితే కుమ్మింగ్ మొదలు పెట్టి ఇప్పటికే దాదాపు 5గురు అయితే చనిపోయినట్లు మరింత మంది ఉన్నారని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది విజయ్. ఎస్, అంటే లెనిన్, ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఏమో ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులు ఒక్కరిని కూడా ఉంచము, ఐదర్ లొంగిపోవాలి లేకపోతే సైన్యం చేతిలో చనిపోవాలనేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. మరోవైపు ఇటు అటవీ ప్రాంతంలోని గిరిజనులు కావచ్చు, లేకపోతే మరికొంతమంది కావచ్చు, సానుభూతి పరులు, వీళ్ళంతా కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఉంటే చర్చల ద్వారా జరుపుకోవాలి, కానీ ఈ విధంగా ప్రతి ఒక్కరిని చంపుకుంటూ వెళ్తే అసలు రాజ్యాంగ విలువలకు ఉండవు కదా అనేటువంటి ఒక వర్షన్ కూడా వినిపిస్తోంది. సో సానుభూతి పరులు ఏం చెప్తున్నారు లెనిన్? విజయ్, మనం చూసుకున్నట్లయితే అనేక మంది అయితే దీన్ని విమర్శిస్తున్నారు. ఎందుకంటే కొంతమందికు నక్సలైట్ సానుభూతి అనుకోవచ్చు, లేకపోతే ఏదైతే రాజ్యాంగ విలువలను కాపాడుతూ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను ఉల్లంఘిస్తూ ఈ రోజు మనిషి చంపడం ఏంటి అని చెప్పేసి కూడా ఒక విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి నేపథ్యం మనం చూడవచ్చు. ఏదైతే గతంలో కూడా జనజీవన స్రవంతిలో కలవండి అని చెప్పినప్పుడు వాళ్ళు కలవలేదని చెప్పేసి కూడా బీజేపీ చెప్తుంది. అయితే ఆపరేషన్ కగారు మొదలు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు చూస్తే అనేక మందిని అయితే చంపడం మనం చూసాము. ఇప్పుడు దాదాపు కొంతమరకు ఏదైతే కనుమరుగైంది, నక్సలిజం లేకుండా హతమార్చామని చెప్పేసి కూడా బీజేపీ చెప్పింది. ఆపరేషన్ కగార్ 2తో ఇప్పుడైతే మళ్ళీ నిర్వహించారు. కొంతమంది మావోలు ఉన్నట్లు వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం వరకు వాళ్ళందరినీ కొంతమంది ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అయితే మళ్ళీ ఆపరేషన్ కగార్ పేరుతో ఆపరేషన్ 2 కగార్తో అయితే నిర్వహించారు. దాదాపు అనేక మందిని ఇప్పటికే హతమార్చారు. అడవి సంపదను కొల్లగొట్టడానికి వీళ్ళు వేస్తున్నటువంటి డ్రామా అని చెప్పేసి కూడా కొంతమంది ఆరోపణలు అయితే బీజేపీ పైన చేస్తున్నారు. ఒకవైపు చూస్తే అదాని అంబానీ ఆపరేషన్ కగార్ తీసుకొచ్చారని చెప్పేసి కూడా వామపక్షాలు అయితే తీవ్రంగా విమర్శిస్తున్నాయి విజయ్. రైట్, థ్యాంక్ యూ లెనిన్. ఇక కేంద్ర హోంశాఖ మావోయిస్టుల కార్యకలాపాలపై మరింత దృష్టి సారిస్తోంది. మరోవైపు ఎన్ఐఏ సైతం ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను అధ్యయనం చేస్తోంది. ఈ క్రమంలో మావోయిస్టు పార్టీలో ఇంకా కీలకంగా వ్యవహరిస్తున్న నేతల వివరాలపై ఆరా తీస్తోంది. ఆపరేషన్ కగార్ను 2024 జనవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. తెలంగాణ, ఛత్తీస్గఢ్ అడవులు, మహారాష్ట్ర, ఒడిశా వంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. పలువురు కీలక నేతలతో పాటు వందలాది మావోయిస్టులు ఎదురుదాడుల్లో మృతి చెందారు. రంపచోడవరం అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత, మోస్ట్ వాంటెడ్ గెరిల్లా దాడుల వ్యూహకర్త మడివి హిడ్మా కూడా మృతి చెందారు. ఏడాది మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టుల ఉనికిని పూర్తిగా తుడిచిపెట్టాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకునే కగార్ 1, కగార్ 2 ఆపరేషన్లను మరింత ఉధృతం చేసింది.
ఏపీ శాసన మండలిలో అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. వైసీపీ సభ్యులపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. వైసీపీ నేతలు ఏమాత్రం తెలుసుకోకుండా ఆందోళన చేస్తున్నారని అన్నారు. హెరిటేజ్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే వైసీపీ నాయకులు ఆందోళన చేస్తున్నారని అన్నారు. బొత్స సత్యనారాయణ చీజ్ ప్యాకెట్ చూపిస్తూ నెయ్యి అని చెబుతున్నారని విమర్శించారు. దానికి హెరిటేజ్ సంస్థ నోటీసులు కూడా ఇచ్చిందని అన్నారు. ఎలాంటి ఆధారాలున్నా తీసుకురావాలని చెప్పారు. ప్రతిరోజు ఒకే అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చి సభా సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. మూడు రోజులుగా కావాలని చెప్పి ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి హెరిటేజ్ సంస్థ యొక్క ప్రతిష్టని భంగం కలిగించడానికి ఈరోజు ప్రతిరోజు ఈ ఇష్యూనే తీసుకొస్తున్నారు అధ్యక్ష. నేను మొన్నే చెప్పాను, ఏదైతే ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఎక్కడైనా సరే ఏసమంత సంబంధం ఉంది అంటే ఆధారాలు మీరు తీసుకురండి. ఒక్క చిన్న ఆధారం ఉన్నా గంట అయినా రోజైనా 10 రోజులైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని మేము చెప్పినా సరే వాళ్ళు ఒక్క ఆధారం కూడా తీసుకురాలేదు అధ్యక్ష. తీసుకురాకపోగా నేను మాట్లాడినటువంటి మాటల మీద బయటికెళ్ళి లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రెస్ మీట్ పెట్టాడు అధ్యక్ష. ఏమని పెట్టాడు? ఆధారాలు చూపించాడు అధ్యక్ష. బొత్స సత్యబాబు గారి గురించి నిన్నటి వరకు తెలిసినప్పటికి కూడా నిన్న ఆయన ప్రెస్ మీట్ లో ఏదైతే చీజ్ ప్యాకెట్ చూపించాడు అధ్యక్ష, చీజ్ ప్యాకెట్ చూపించి దాన్ని నెయ్యి చెప్పాడు అధ్యక్ష. ఎంత దారుణం అధ్యక్ష! కనీసం ఒక సీనియర్ మెంబరు ఈ సభలో లీడర్ ఆఫ్ అపోజిషన్ కి చీజ్ కి నెయ్యికి కనీసం వ్యత్యాసం కూడా తెలియలేకుండా ఇష్టానుసారంగా మాట్లాడారు అధ్యక్ష. దాని మీద హెరిటేజ్ సంస్థ లీగల్ నోటీస్ కూడా ఇచ్చారు. దానికి ఆన్సర్ చేయాలి. వీరికి ఏమాత్రం సిగ్గున్నా ఏమాత్రం విశ్వసనీయత ఉన్నా ఛాలెంజ్ చేశాం అధ్యక్ష, ఛాలెంజ్ చేశాం. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఎక్కడైనా సరే చిన్న సంబంధం ఉన్నా మీరు తీసుకురండి, చిన్న ఆధారం ఉన్నా తీసుకురండి. గంటలు చర్చిద్దామంటే తీసుకురాకపోగా కనీసం పరిజ్ఞానం లేకుండా చీజ్ ప్యాకెట్ ను చూపించి ఇది నెయ్యి అని చెప్పి లీడర్ ఆఫ్ అపోజిషన్ మాట్లాడుతుంటే సత్యబాబు గారిని ఏమనాలో అర్థం కాలేదు. మీలా కాదు అధ్యక్ష, హెరిటేజ్ సంస్థ ఒక చారిత్రాత్మక నిర్ణయం పెట్టారు. ఆ సిమెంట్ ని ప్రభుత్వంలో హౌసింగ్ ఇచ్చి మొత్తం దోపిడీ చేశారు. సాక్షి పేపర్ పెట్టారు. కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు. కోట్ల రూపాయలు గ్రామాల్లో పేపర్లు పంపించి మీలాగా ప్రభుత్వ ధనాన్ని ఎప్పుడు హెరిటేజ్ సంస్థ ఒక్క పైసా కూడా దోచుకోలేదు అధ్యక్ష. అధ్యక్ష చివరక వీళ్ళ మనస్తత్వం ఫ్రాక్షన్ మనస్తత్వం అధ్యక్ష. ఫ్రాక్షన్ మనస్తత్వం ఉంటే వాళ్ళు మామూలుగా ఉండరు, ఆర్థిక మూలాల మీద దెబ్బతీస్తారు. గతంలో కూడా మీరు చూశారు, రాయలసీమలో ఫ్రాక్షన్స్ వస్తే ఫ్రాక్షన్స్ అరికట్టాం. కానీ ఆ రోజు ఫ్రాక్షన్ సరికడితే వాళ్ళు ఇబ్బంది పడరు. వారి ఆర్థిక మూలాలు చీనీ తోటలు కట్ చేయడం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం చేశారు. అదే ఫ్రాక్షనిజంగా ఈ రోజు సంబంధం లేనటువంటి ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి హెరిటేజ్ సంస్థని సంబంధం లేకుండా తీసుకొచ్చి దాన్ని బదనాం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. బొత్స సత్యబాబు గారికి మళ్ళీ అడుగుతున్నారు. నేను మొన్న చిన్న ఆధారం ఉన్నా చూపించమంటే ఆయన ఆధారం చీజ్ ప్యాకెట్ చూపించి దానికి నెయ్యి అని చెప్పారు. అందుకే లీగల్ నోటీసులు కూడా ఇచ్చాం. ఆన్సర్ చేయండి. ఇప్పుడైనా సరే మీరు ఒక్క ఆధారం, ఇదిగో వైసీపీ పార్టీ వాళ్ళు ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఈ సంబంధం ఉంది, ఈ సంబంధం చేశారు అని మీకు ఆధారం చూపించమనండి. ఆ ఆధారాన్ని మీరు సభలో చదివి చర్చ కలుపుతించండి. ఎంతసేపైనా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కావాలని చెప్పి ఈ సంస్థని
బదనాం చేయాలని ఫ్రాక్షన్ మనస్తత్వంతో ఈ విధంగా చేయడం, ప్రతిరోజు ఒకే అంశాన్ని అడ్జర్న్మెంట్ మోషన్ కింద తీసుకొచ్చి సభా సమయాన్ని వృధా చేయడం ఇది భావ్యం కాదు. మీరు కఠినంగా ఉండాలి, కఠినంగా మీరు నిర్ణయాలు తీసుకొని మీరు ప్రభుత్వంలోని ఈరోజు నిర్ణయాలకి మీరందరూ సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా చెప్తున్నది. ఏదైతే ఇందులో పూరైన సంస్థతో వెనక ఉండి ఏదైతే రాష్ట్రాన్ని దోచుకుంటుందో, చంద్రబాబు నాయుడు కుటుంబం ఏదైతే దోచుకుంటుందో దానిమే చెప్తాను. ముందు ఎవరైతే ఆ దేవదేవులను తీసుకొచ్చి మీకు పెట్టి దోపిడీ చేస్తామని అధ్యక్ష ఇలాంటి పరిస్థితి ఎక్కడైనా ఈ రాష్ట్రంలో చూసామని చర్చలండి. మీ వెబ్సైట్ లో ఉన్న ఏదైతే ఉందో అధ్యక్ష ఇందులో చెప్పారు, ఇదే పంపిస్తాను చేయండి. ఇది తాలూకా ఏపీ శాసనమండలి మళ్లీ వాయిదా పడింది. ఇందాపూర్ డైరీ వివాదంపై వైసీపీ చర్చకు పట్టుబట్టింది. ఈ క్రమంలో సభలో వైసీపీ నాయకులు విజిల్స్ వేశారు. చైర్మన్ విజిల్స్ వేయొద్దని వాదించినప్పటికీ వైసీపీ నాయకులు వినలేదు. గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేశారు. వైసీపీ నేతలు ఆందోళనల నేపథ్యంలో మళ్లీ సభను వాయిదా వేశారు. తిరుమల లడ్డూలో ఉపయోగించిన నెయ్యి కల్తీ ఆరోపణలపై చర్చ కోసం వైసీపీ ఎమ్మెల్సీలు ఇచ్చిన తీర్మానాలను చైర్మన్ కొయ్యే మోషన్ రాజు తిరస్కరించారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీలు నిన్న కూడా ఇందాపూర్ డైరీ పేరుతో టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిపై చర్చకు డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాలను తిరస్కరించారు. దీంతో వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. సభలో గందరగోళం నెలకొనడంతో కొద్దిసేపు వాయిదా వేశారు. గ్రామీణ ప్రాంతంలో సొంత స్థలంలో గృహాలు నిర్మించుకునే అంశం అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి అంశంగా నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష. దీంట్లో మంత్రి గారు గతంలో 2 సార్లు అవకాశం ఇవ్వటం అని చెప్పి ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. దాదాపు 5 లక్షల పైగా పేదలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారని చెప్పి ఈ రోజున సందర్భంగా మంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా గతంలో ఏదైతే ఈ గృహాలకు సంబంధించిన అంశంలో పెండింగ్ బిల్స్ కూడా దాదాపు కొన్ని వేల ఇళ్లకి పెండింగ్ బిల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ పెండింగ్ బిల్స్ ఎంతవరకు ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది అని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా గతంలో 1 సెంటు పొలంలో స్థలం ఇచ్చామని చెప్పి పొలాల్ని ల్యాండ్ ఎక్విజిషన్ చేసి తద్వారా ఈ సెంటు స్థలంలో కూర్చొని దాఖలాలు విఫలమైనాయి. అంతేకాకుండా గత 10 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్ బిల్లులు ఉన్నాయి అధ్యక్ష. ఆ బిల్లులు ఎంత మేరకు ఈ యొక్క ప్రభుత్వం చెల్లించింది మీ ద్వారా మంత్రి గారు అడుగుతా ఉన్నారు అధ్యక్ష. ఇల్లే కాదు ఊళ్ళే నిర్మిస్తామని చెప్పి కనీసం మౌలిక వసతులు కూడా కల్పించకుండా కొన్ని వేల ఎకరాలని శాంక్షన్ చేసి మీ సప్లిమెంటరీ ఏంటి అడగండి. మినిస్టర్ గారు చెప్పిన దాని మీద మీ సప్లిమెంటరీ ఏంటి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. గతంలో కట్టిన ఇళ్లకి నిధులు కేటాయించలేదని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. ఎన్ని ఇళ్ళు కట్టారు? అదేవిధంగా గత ప్రభుత్వంలో టిట్కో ఇళ్ళని నీరుగార్చి దాదాపు ఎవరు కూడా నివాసానికి ఉండటానికి యోగ్యంగా లేకుండా చేసినటువంటి గత ప్రభుత్వం. పైగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఈఎంఐలు కట్టమని చెప్పి ఒత్తిడి వస్తూ ఉంది. దీని పట్ల ప్రభుత్వం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంది? అంతేకాకుండా ఎంత ఒక్కొక్క ఇంటికి ఈ PMGY 2.0 ప్రకారంగా ఎంత కేటాయించారు అనేది కూడా మీ ద్వారా అడుగుతున్నాం అధ్యక్ష.
దీంతో పాటు ఎన్టీఆర్ హౌసింగ్ కింద ఏమైనా కేంద్రం ఇచ్చే నిధులు కాకుండా వేరేగా ఏమైనా కేటాయించారా అని చెప్పి కూడా మీ ద్వారా అడుగుతున్నాం అధ్యక్ష. దయచేసి కూర్చోండి. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నేషనల్ హైవే 44పై ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన ఓ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. అందులో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని సమీపంలోని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నేషనల్ హైవే 44పై ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన ఓ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. అందులో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని సమీపంలోని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 26 నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనాప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23న కేబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు కసరత్తు పూర్తి చేసిన ఆర్థిక శాఖ వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలకు తుది మెరుగులు దిద్దుతోంది. ఇక ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ నెల 28న శాసనసభలో 26-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. గత బడ్జెట్ కంటే ఈసారి కేటాయింపులు భారీగా ఉండే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్లో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్పై సమగ్రంగా చర్చించేందుకు వీలుగా సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సభలో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు సమాధానం ఇవ్వడంతో పాటు పలు కీలక బిల్లులను కూడా ఈ సమావేశాల్లోనే ఆమోదించుకోవాలని అధికార పక్షం భావిస్తోంది. తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 26 నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనాప్రాయంగా నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23న కేబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు కసరత్తు పూర్తి చేసిన ఆర్థిక శాఖ వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలకు తుది మెరుగులు దిద్దుతోంది. ఇక ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ నెల 28న శాసనసభలో 26-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. గత బడ్జెట్ కంటే ఈసారి కేటాయింపులు భారీగా ఉండే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్లో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్పై సమగ్రంగా చర్చించేందుకు వీలుగా సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సభలో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలకు సమాధానమివ్వడంతో పాటు పలు కీలక బిల్లులను ఈ సమావేశాల్లోనే ఆమోదించుకోవాలని అధికార పక్షం భావిస్తోంది. మున్సిపల్ ఎన్నికల దెబ్బకు హరీష్ రావు మైండ్ బ్లాక్ అయ్యి మతి స్థిమితం కోల్పోయారన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. లోక్సభ, కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గుండు సున్నా మిగిలిందన్నారు. హరీష్ రావు లేఖ పేరుతో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీ అధిష్టానం ముందు రాష్ట్ర కేబినెట్ మీటింగ్ జరగడం లేదని, 23న సెక్రటేరియట్లో జరుగుతోందని క్లారిటీ ఇచ్చారు. హరీష్ రావు మున్సిపల్ ఎన్నికల దెబ్బకు మైండ్ బ్లాక్ అయి మతిస్థిమితం కూలిపోయినట్టుండు. ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకుంటుందని, స్వయం పాలన అస్తిత్వమని, మోకరిల్లడమని, ఆత్మగౌరవం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. మీ 10 ఏళ్ల హయాంలో నువ్వు మాట్లాడే మాటలకు మీరు అర్థం లేకుండానే చేశారు. ఈరోజు 23 నుంచి జరిగినటువంటి అన్ని ఎన్నికలల్లో 2 ఎన్నికలలోనైతే శూన్యం, గుండు సున్నా వచ్చింది మీకు. ఒకటి పార్లమెంట్ ఎన్నికలు, ఒకటి మన కార్పొరేషన్లు, ఏదో మున్సిపాలిటీలలో కొన్ని వచ్చినట్టున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆదరణను తట్టుకోలేక మీరు మాట్లాడుతున్న చిల్లర బల్లర మాటలను ప్రజలు పట్టించుకోవట్లేరని చెప్పి ఈరోజు మళ్ళీ ప్రజలను పొద్దున్నే నిన్న సాయంత్రం
తప్పుదో బట్టినికి ఒక లేఖ రిలీజ్ చేసినాం. ఎవరికి? మా అధిష్టానానికి. అధిష్టానము ఢిల్లీలో క్యాబినెట్ మీటింగ్ పెడతలేదు. క్యాబినెట్ మీటింగ్ 23వ తారీఖు నాడు సెక్రటేరియట్లో జరుగుద్ది. మీ మాదిరిగా క్యాబినెటే లేకుండా ప్రజాపాలన లేకుండా ప్రగతి లేని ప్రగతి భవన్ నుంచి పాలన లేకుండా ఫామ్ హౌస్ పాలన కాదు ఇది. ఈరోజు ఢిల్లీకి కాంగ్రెస్ పెద్దలను, తెలంగాణలో ఉన్నట్టు కాంగ్రెస్ పెద్దలను, పిసిసి అధ్యక్షులు అందరూ కూడా పోయారు. అధిష్టానం ఎందుకు పిలుస్తుంది? వాస్తవాలు ఏం జరుగుతున్నాయి ఇచ్చినటువంటి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మా బాధ్యత. మమ్మల్ని ఈరోజు ప్రజలు 23లో అధికారం తెచ్చిర్రు. నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కూడా మమ్మల్ని ఆదరించి 92 సీట్లు ఇచ్చారు. కాబట్టి ఇక ప్రజలకు నీ సొల్లు కబుర్లు చెప్పాల్సిన అవసరం లేదు. మాకు గురుతర బాధ్యత ఉంది. ప్రజలకు ఈరోజు సేవ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఆదరించే విధానం బట్టి మాకు ఇంకా బాధ్యత పెరుగుతుంది. అధిష్టానం కూడా ఈరోజు ఇచ్చిన వాగ్దానాలు ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి పెద్దల్ని పిలిచిరు తప్ప మీరు తెలంగాణ ప్రజల్ని పక్కతో పట్టిస్తున్నట్టుగా అక్కడ క్యాబినెట్ మీటింగ్ పెట్టలేదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీ అందరికంటే మనందరికంటే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణను బంగారు తెలంగాణ దిశగా తీసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ అధిష్టానానికి ఉంది. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ అధిష్టానం వల్లనే కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారమే తెలంగాణ బిడ్డల కోసం బంగారు తెలంగాణ దిశగా తెలంగాణ ఇస్తే 10 సంవత్సరాలు మీరు దాచుకొని ఇంటికో ఉద్యోగం ఇస్తా, దళిత ముఖ్యమంత్రిని చేస్తా, ఇవన్నీ చెప్పి ఎవరు బాగుపడ్డారని నీ కుటుంబమే బాగుపడ్డది. ఈరోజు వచ్చి ఈ బోడి మాటలు, సంబంధం లేని మాటలు మాట్లాడుకుంటా తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టేయాలని చూస్తున్నావు హరీష్ రావు. ఇంకా నీకు వేరే ముచ్చటే లేదు. నీకు నీ బామ్మర్దికి ఎట్లాగో మామ పోయి ఫామ్ హౌస్లో వండుకుండు, అదే జైలు చేసుకొని జైల్లోనే ఉంటుండు. ఆయనంతలో ఆయన శిక్ష చేసుకొని జైల్లో ఉన్నాడు. మీరే పోయి జైల్లో కలిసినట్టు కలిసి వస్తున్నారు ఆయన తప్ప ఆయన ప్రజల మధ్యన వస్తలేడు, ప్రజా సమస్యల మీద పోరాడతలేడు, అసెంబ్లీకి కూడా వస్తలేడు. కాబట్టి నువ్వు ఈరోజు చేయాల్సింది ఏంటంటే ఆత్మ పరిశీలన చేసుకొని మీ పార్టీ పరిస్థితి ఏంది, సంస్థాగతంగా మీ పార్టీ ఏ స్థాయిలో ఉందో చూసుకోకుండా మా పార్టీ మీటింగ్ల గురించి మాట్లాడటం ఏంది? ఆయన మా పార్టీ అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది, మీ పార్టీ అధిష్టానం ఫామ్ హౌస్లు ఉంటుంది. మీరు రోజు ఫామ్ హౌస్ పోయి మోకరిల్లుతురు కదా. అభివృద్ధికి సంబంధం లేకుండా, ఆలోచనకు సంబంధం లేకుండా, ప్రజలకు సంబంధం లేకుండా, ప్రజలు ఇచ్చిన తీర్పుకు గౌరవం లేకుండా, ప్రజలే పశ్చాత్తాపడుతున్నారని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా ఫామ్ హౌస్ పాలన చేసి, ఫామ్ హౌస్ పాలన గతంలో చేసిరు. ఈరోజు అపోజిషన్ కూడా ఫామ్ హౌస్లోనే పండుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులతో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను ప్రవేశపెడుతోంది. మేరకు స్మార్ట్ కార్డులను త్వరగా సిద్ధం చేయాలని ఆర్టీసీని ప్రభుత్వం ఆదేశించింది. జూన్ 2వ తేదీ నుంచి స్మార్ట్ కార్డులను ఇవ్వనున్నారని తెలుస్తోంది. రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాల్లో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో పాటు ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. 26-27 రాష్ట్ర బడ్జెట్లో ఆర్టీసీకి నిధుల కేటాయింపు ప్రతిపాదనలను ఎండీ నాగిరెడ్డి భట్టి విక్రమార్కకు వివరించారు. ఈ నేపథ్యంలో మహాలక్ష్మి ఉచిత ప్రయాణ స్మార్ట్ కార్డులను వీలైనంత త్వరగా మహిళలకు అందించాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. ఏపీలో మరోసారి భూకంపం సంభవించింది. పల్నాడు జిల్లాలో ఈ తెల్లవారుజామున భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 3.5గా నమోదైంది. వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూ ప్రకంపనల కారణంగా దర్శి, వినుకొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఇళ్లలోని వస్తువులు కదలడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏపీలో మరోసారి భూకంపం సంభవించింది. పల్నాడు జిల్లాలో తెల్లవారుజామున భూ ప్రకంపనలు సంభవించాయి.
రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 3.5గా నమోదైంది. వినుకొండ 20 కిలోమీటర్ల దూరంలో భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూ ప్రకంపనల కారణంగా దర్శి, వినుకొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఇళ్లలోని వస్తువులు కదలడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్పై ఇవాళ విచారణ జరుగుతోంది. కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో స్పీకర్ విచారణకు వివేకానంద హాజరయ్యారు. స్పీకర్ సమక్షంలో కేపీ వివేకానంద అడ్వకేట్లను కడియం శ్రీహరి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయిస్తున్నారు. ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్పై ఇవాళ విచారణ జరుగుతోంది. కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో స్పీకర్ విచారణకు వివేకానంద హాజరయ్యారు. స్పీకర్ సమక్షంలో కేపీ వివేకానంద అడ్వకేట్లను కడియం శ్రీహరి అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయిస్తున్నారు. Away bulletin updates. Keep watching 4 Sides TV.